వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ లకు ఏపీ డీజీపీ షాక్ ఇచ్చారు. హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో లేని ఐపీఎస్ లకు మెమో ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాల్సిందిగా 16 మంది ఐపీఎస్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాల్సిందిగా డీజీపీ స్పష్టం చేశారు. ఇక వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ లకు ఏపీ డీజీపీ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో లేని ఐపీఎస్ లకు మెమోని గ్రాంట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అమరావతి నుండి మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. జమీమా, డీజీపీ మొత్తం 16 మంది ఐపీఎస్ అధికారులకు కొద్దిసేపటి క్రితం మెమో ఇచ్చారు. రోజు హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెమో జారీ చేయడం జరిగింది. వెయిటింగ్ లో ఉండి హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో లేని వారికి మెమోలు ఇచ్చారు. ఎందుకంటే కొంతమంది ఈ వెయిటింగ్ లో ఉన్నా కూడా అవుట్ స్టేషన్ దాటి వెళ్ళటం ఈ విషయాలన్నీ ఉన్నాయి. అందులో పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, సునీల్ కుమార్ రావచ్చు, కాంతిరావు టాటా, కొల్లి రఘురామరెడ్డి వీళ్ళందరికీ కూడా మెమోలు జారీ అయ్యాయి. వీళ్ళంతా కూడా ఉదయం 10 గంటలకి ఆఫీస్కి రావాలి, సాయంత్రం వరకు ఆఫీస్ లో ఉండి వెళ్ళాలనే విధంగా మెమో జారీ చేయడం జరిగింది. జనరల్ గా ఏంటంటే వెయిటింగ్ లో ఉన్న వాళ్ళు హెడ్ క్వార్టర్స్ బయట ఉంటుంటారు, వేరు పనుల్లో ఉండొచ్చు, ఇతరత్ర కార్యక్రమాల్లో ఉండొచ్చు. అయినప్పటికీ కూడా 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా డీజీపీ ఆఫీస్ లోనే ఉండాలి, ఉదయం 10 గంటలకల్లా రావాలని కూడా ఈ మెమోలో చాలా స్పష్టంగా డీజీపీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే గతంలో వెయిటింగ్ లో ఉన్న అధికారులు ఎవరు కూడా ఆఫీస్కి వచ్చేవారు కాదు, మళ్ళీ పోస్టింగ్ వచ్చిన తర్వాత వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ప్రస్తుతం దానికి భిన్నంగా డీజీపీ ఈ 16 మంది ఐపీఎస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అనేది కొంత చర్చనీయంగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. 16 మందిని పర్టికులర్ గా వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ జీవో జారీ చేయడం జరిగింది. మరి దీని మీద వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, రోజు ఉదయం రెగ్యులర్ గా ఆఫీస్కి వస్తారా ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసన్న.